హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం షోలింగర్ యోగా నరసింహస్వామి ఆలయం సందర్శిద్దాం. ఈ వీడియోలో షోలింగర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి షోలింగర్ ఎలా చేరుకోవాలి, షోలింగర్లో ఎక్కడ స్టే చేయాలి, షోలింగర్ యోగా నరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను ముందుగా తిరుపతి చేరుకున్నాను. ఇది తిరుపతి బస్ స్టాండ్. తిరుపతి నుంచి షోలింగర్కు రెగ్యులర్గా బస్సెస్ లేవు, ఎప్పుడో ఒక బస్సు ఉంటుంది అని చెప్పారు. తిరుపతి నుంచి మనం షోలింగర్ వెళ్ళాలంటే బస్ చేంజ్ అయి వెళ్ళాలి. ముందుగా తిరుపతి నుంచి తిరుత్తని వెళ్తున్నాను. తిరుపతి నుంచి తిరుత్తని 68 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 95 రూపాయలు. తిరుపతి నుంచి కాంచీపురం వెళ్లే బసెస్ అన్ని తిరుత్తనిలో ఆగుతాయి. తిరుత్తని నుంచి షోలింగర్ 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి షోలింగర్ యోగా నరసింహస్వామి ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. షోలింగర్ అరక్కోణంకి 22 కిలోమీటర్లు, తిరుత్తనికి 30 కిలోమీటర్లు, వేలూరుకి 52 కిలోమీటర్లు, చెన్నైకి 110 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరుకి 42 కిలోమీటర్లు, తిరుపతికి 82 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షోలింగర్లో రైల్వే స్టేషన్ ఉంది, కానీ ఆ రూట్లో ప్రధాన ట్రైన్స్ నడవ్వు. షోలింగర్కి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ అరక్కోణం రైల్వే స్టేషన్. అరక్కోణం నుంచి షోలింగర్ 22 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో అరక్కోణం నుంచి షోలింగర్ చేరుకోవచ్చు. బస్సెస్ కూడా లభిస్తాయి, కాకపోతే రెగ్యులర్ గా బస్సెస్ ఉండవు, కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ముందుగా తిరుత్తని చేరుకొని తిరుత్తనిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించి తిరుత్తని నుంచి షోలింగర్ చేరుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరుత్తనికున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. తిరుత్తని నుంచి షోలింగర్ 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో లేదా ఆటోలో తిరుత్తని నుంచి షోలింగర్ చేరుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కవర్ చేశాను. ఛానల్లో తమిళనాడు ప్లేలిస్ట్ చెక్ చేయండి. తిరుపతి నుంచి 2 గంటలు బస్సులో ప్రయాణించాక తిరుత్తని చేరుకున్నాను. ఇది తిరుత్తని బస్ స్టాండ్. తిరుత్తని నుంచి వేలూరు వెళ్లే బస్సెస్ అన్ని షోలింగర్ మీదుగా వెళ్తాయి. ఈ రూట్ లో బస్సెస్ అన్ని చాలా రష్ గా ఉన్నాయి. చాలా సేపు వెయిట్ చేశాక బస్సులో సీట్ దొరికింది. మళ్ళీ చెప్తున్నాను, తిరుత్తని నుంచి వేలూరు వెళ్లే బస్సెస్ షోలింగర్ లో ఆగుతాయి. తిరుత్తని నుంచి షోలింగర్ 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 22 రూపాయలు. తిరుత్తని నుంచి షోలింగర్ కి ఆటో వాళ్ళు 800 ఛార్జ్ చేస్తున్నారు. బస్సులో 50 నిమిషాలు ప్రయాణించాక షోలింగర్ చేరుకున్నాను. ఇదే షోలింగర్ బస్ స్టాండ్. షోలింగర్ బస్ స్టాండ్ కి 300 మీటర్ల దూరంలో ఉన్న ఉదయం గ్రాండ్ హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 2000 పడింది. బస్ స్టాండ్ సమీపంలో 2-3 బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి. నేను వెళ్ళిన సమయంలో అంత నీట్ గా లేవు, కొంచెం స్మెల్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం షోలింగర్లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. షోలింగర్ బస్ స్టాండ్ సమీపంలో బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి. అదే షోలింగర్ బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి కుడివైపు అంటే ఆలయానికి వెళ్లే మార్గంలో ఒక 1/2 కిలోమీటర్ లోపు బడ్జెట్ మరియు మీడియం రేంజ్ హోటల్స్ లభిస్తాయి. అదే విధంగా మీరు ఓన్ వెహికల్లో వస్తే ఆలయానికి సమీపంలో CAM హోటల్ ఉంది. నా సజెషన్ ఏంటంటే మీరు నైట్ ఇక్కడే స్టే చేయాలి అనుకుంటే మాత్రమే షోలింగర్ లో రూమ్ తీసుకోండి. లేదంటే తిరుత్తనిలో రూమ్ తీసుకొని తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకొని అక్కడి నుంచి బస్సులో లేదా ఆటోలో ఆలయం చేరుకొని ఆలయం దర్శించుకొని తిరిగి వెళ్ళొచ్చు. ఎక్కడ స్టే చేయాలనేది మీ చాయిస్. షోలింగర్ లో బడ్జెట్ రూమ్స్ ఇంచుమించుగా 1000 నుంచి 1500 మధ్యలో లభిస్తాయి. అదే కొంచెం మీడియం రేంజ్ హోటల్స్ 2000 నుంచి 2500 మధ్యలో ఉంటుంది. ఎక్కడ స్టే చేయాలనేది మీ చాయిస్. ఇప్పుడు మనం షోలింగర్ యోగా నరసింహస్వామి ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం. నేను మొదటి రోజు షోలింగర్ చేరుకునే సమయానికి సాయంత్రం 4:45 అయింది. షోలింగర్ కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం మరియు రోప్ వే ఉన్నాయి. మెట్ల మార్గంలో వెళ్తే 1305 మెట్లు ఎక్కాలి, లేదంటే మనం రోప్ వేలో కొండపైకి వెళ్ళొచ్చు. కాకపోతే సాయంత్రం 4:30 గంటలకు రోప్ వే ఆపేస్తారు. అందుకే తరువాతి రోజు ఉదయం ఆలయానికి వెళ్తున్నాను. షోలింగర్ బస్ స్టాండ్ నుంచి రోప్ వే 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. షోలింగర్ బస్ స్టాండ్ కి యోగా నరసింహస్వామి మెట్ల మార్గానికి మధ్యలో బ్రహ్మ పుష్కరిణి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న
చూస్తున్నారు కదా, ఆలయ తోరణం ఉంటుంది. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. ఈయన్ని కొండపాలయం ఆంజనేయర్ అని పిలుస్తారు. ఈ క్షేత్ర పాలకుడు. ఈ పక్కనే బ్రహ్మ పుష్కరిణి ఉంది. దీన్నే తక్కన్ కులం అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు తపస్సు చేయడం వల్ల బ్రహ్మ పుష్కరిణి అని కూడా పిలుస్తారు. దీని విశిష్టత ఏంటంటే, షోలింగర్ యోగా నరసింహస్వామి ఆలయం వైష్ణవులకు ప్రధానమైన 108 దివ్య దేశాల్లో ఒకటి. ఆ 108 దివ్య దేశాల్లో ఉన్న తీర్థాలన్నీ ఈ తీర్థంలో కలుస్తాయని చెబుతారు. ఆ మూలన వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. దర్శించుకునే వాళ్ళు దర్శించుకోవచ్చు. ఈ తీర్థంలో స్నానం చేసి లేదా తలపై నీళ్లు చల్లుకొని ఈ కొండపాలయం ఆంజనేయ స్వామిని దర్శించుకొని మనం యోగా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలి. రండి వెళ్దాం. బ్రహ్మతీర్థం నుంచి ఆలయ మెట్ల మార్గం 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. పూర్వం చోళ సింహపురంగా ఖ్యాతి చెందిన ఈ ప్రాంతం పేరు క్రమేపీ షోలింగర్ గా స్థిరపడింది. ఇదే మెట్ల మార్గం. ఇక్కడ ఆటో వాళ్ళని ఆపమని రిక్వెస్ట్ చేశాను. మీరు కూడా ఆటో మాట్లాడుకునే ముందే మెట్ల మార్గం దగ్గర ఆపమని చెప్పండి. ఆ ఎదురుగా కొండపైన కనిపిస్తున్నదే అమృతవల్లి తాయారు యోగా నరసింహస్వామి ఆలయం. ప్రస్తుతం ఆ కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం మరియు రోప్వే అందుబాటులో ఉంది. ఎలా వెళ్ళాలనేది మీ చాయిస్. నేను రోప్వే ద్వారా వెళ్తున్నాను. ఇవన్నీ మెట్ల మార్గం సమీపంలో ఉన్న షాప్స్. ఇంకా ఓపెన్ చేయలేదు. 1-2 మాత్రమే ఓపెన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆలయం ఉదయం 8:30కు ఓపెన్ చేస్తారు. ఇదే ఆలయ మెట్ల మార్గం. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి 1305 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల మార్గం ఎంట్రన్స్ లో కర్పూరం వెలిగించి మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. రండి ఇప్పుడు మనం రోప్వే దగ్గరకు వెళ్దాం. మెట్ల మార్గం నుంచి రోప్వే 1 కిలోమీటర్ కంటే కొంచెం తక్కువే ఉంటుంది. ఇదే రోప్వే. ఆ పక్కన కొండపై ఉన్నది యోగా నరసింహస్వామి ఆలయం. రండి రోప్వేలో కొండపైకి వెళ్దాం. లోపలికి రాగానే వెయిట్ చేయడానికి పెద్ద హాల్ ఉంది. ఇప్పుడు మీకు చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది కదా. హాలిడేస్ మరియు వీకెండ్స్ లో ఈ కంపార్ట్మెంట్ మొత్తం ఫుల్ గా ఉంటుంది. చాలా టైం వెయిట్ చేయాలి. రోప్వేలో వెళ్దాం అనుకునే వాళ్ళు హాలిడే టైంలో మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. అక్కడి నుంచి ముందుకు వెళితే రోప్వే దగ్గరకు వెళ్తాం. ఆ రోప్వే దగ్గరే మూలన టికెట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ టికెట్ 100 రూపాయలు. మనం వెళ్లాల్సిన రోప్ కార్ వస్తుంది. రండి వెళ్దాం. పైకి వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. 5 నిమిషాల్లో కొండపైకి చేరుకున్నా. ఎదురుగా లిఫ్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని గుర్తుంచుకోండి. అలా మనం రోప్వే నుంచి బయటికి రాగానే ఎదురుగా ఆలయం కనిపిస్తుంది. ఈ మార్గంలో కొన్ని మెట్లు ఉన్నాయి. ఎవరైతే ఈ మెట్లు కూడా ఎక్కలేకుంటారో, పెద్ద వయసు వాళ్ళు లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు లిఫ్ట్ లో పైకెళ్ళి ఎడమ వైపు మనకి ఒక ఫెన్సింగ్ లో మార్గం ఉంది కదా, అలా నడుచుకుంటూ నేరుగా ఆలయంలోకి వెళ్ళొచ్చు. పైకి రాగానే వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రండి దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనం ఆలయాన్ని దర్శించే ముందు ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. షోలింగర్ అమృతవల్లి యోగా నరసింహస్వామి ఆలయం వైష్ణవులకు అతి ముఖ్యమైన 108 దివ్య దేశాల్లో ఒకటి. పురాణ గాథల ప్రకారం హిరణ్యకశ్యపుణ్ణి నరసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వధించిన సందర్భంలో ఆ భీకరాకృతిని చూసి ప్రహ్లాదుడు భయపడ్డాడు. ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని యోగా ముద్రలో దర్శనమిచ్చిన నరసింహస్వామి ఇక్కడ కొలువయ్యాడు. ఈ ప్రదేశంలో 7 ఋషులు స్వామిని సేవించుకోగా వారికి ముక్తిని అనుగ్రహించారు. అంతేకాదు ఈ యోగా నరసింహస్వామిని సేవించే విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడని చెబుతారు. ఈ ఆలయంలో 24 నిమిషాలు గడిపితే జనన మరణ చక్రాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రదేశాన్ని తిరుక్కడిగై అని పిలుస్తారు.
అంటే 24 నిమిషాల్లో ముక్తిని ప్రసాదించే స్వామి అని అర్థం. ప్రాచీన కాలంలో మన తెలుగు వాళ్ళు దీన్ని కడిగాచలం అని పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని 6 నుంచి 8వ శతాబ్దం మధ్యలో చోళరాజులు కట్టించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రండి ఆలయం లోపలికి వెళ్దాం. రోప్వే నుంచి వచ్చే వాళ్ళు ఇలా ఆలయంలోకి ప్రవేశిస్తారు. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళి కుడివైపు తిరిగితే ఫ్రీ దర్శనం మరియు పెయిడ్ దర్శనం క్యూ లైన్స్ ఉన్నాయి. నేను వెళ్ళిన సమయంలో ఖాళీగా ఉంది, అందుకే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను. మనం ఆ క్యూ లైన్ లో నడుచుకుంటూ వచ్చి ఇలా ఆలయం లోపలికి ప్రవేశిస్తాం. దర్శనం చేసుకొని ఇదే మార్గంలో తిరిగి వస్తాం. మనం ఈ మార్గంలో లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు అమ్మవారి ఆలయం ఉంటుంది. అమృతవల్లి తాయారు ఆలయం. అమ్మవారిని దర్శించుకొని అదే క్యూ లైన్ లో ముందుకు వెళితే పక్కనే యోగా నరసింహస్వామి ఆలయం ఉంటుంది. లోపల వీడియో తీయకూడదు. స్వామివారు ఇలా ఉంటారు, దర్శించుకోండి. యోగా నరసింహస్వామి మూల విరాట్. యోగ ముద్రలో కూర్చున్న స్వామి కాళ్లకు యోగ బంధం ఉంటుంది, అంటే కాళ్లకు పట్టి ఉంటుంది. మానసిక సమస్యలతో నయం కాని వ్యాధులతో బాధపడేవారు, నిరాశ నిస్పృహలకు గురయ్యేవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి ముక్తి ప్రదాత అయిన స్వామిని పూజిస్తే ఆ సమస్యల పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం. నా దర్శనం పూర్తయింది. ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది 24 నిమిషాలు ఈ ఆలయంలో గడపండి. రండి ఇప్పుడు మీకు మెట్ల మార్గం చూపిస్తాను. మనం మెట్ల మార్గం ద్వారా వస్తే ఇక్కడికి ఇలా పైకి వస్తాం. ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చూడండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు 1305 మెట్లు. ఇలా మనం ఈ రాజగోపురం నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ నుంచి కుడివైపు వెళ్తే డైరెక్ట్ గా క్యూ లైన్ లోకి వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం మరియు పెయిడ్ దర్శనం క్యూ లైన్స్ పక్కపక్కనే ఉంటాయి. ఇంతటితో మన షోలింగర్ యోగా నరసింహస్వామి ఆలయ దర్శనం పూర్తయింది. తిరిగి రోప్వేలో కిందకి చేరుకున్నాను. షోలింగర్ యోగా నరసింహస్వామి ఆలయానికి సమీపంలో యోగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. అది కూడా కొండపైనే ఉంటుంది. ఒక 420 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆలయాన్ని కూడా దర్శించుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. షోలింగర్ నుంచి తిరుత్తని లేదా అరక్కోణం చేరుకొని అక్కడి నుంచి ట్రైన్లో మనం రిటర్న్ వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్గా తిరుపతి చేరుకుంటే తిరుపతి నుంచి మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.